హలో మై క్యూటీస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ మీషో హాల్ గైస్. ఇవాళ మొత్తం నేను 3 పీస్ కుర్తా సెట్స్ చూపించబోతున్నాను. అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ కంఫీ ఉంటాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ యాజ్ యూజువల్గా. అండ్ ఇవాళ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 400 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి. అండ్ మాక్సిమం ప్రైస్ వచ్చేసి బిలో 700 లోపే ఇవాళ కలెక్షన్ మొత్తం మనం చూడబోతున్నాము. సో సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. సో వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చి ఉంటాను. ఇన్ కేసు ఎవరికైతే ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి ఇవాళ మనం చూడబోయే కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మీ డీటెయిల్స్ అయితే లేట్ చేయకుండా నేను మీకు ఇచ్చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ కుర్తీ సెట్. ఇది మనకి టాప్ అయితే బ్లూ కలర్లోనే వచ్చేస్తుంది మొత్తం. సో ఇలా ఉంటుంది టాప్ అయితే. మొత్తం బ్లూ కలర్ మీద వైట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి ఇలా ప్రింటింగ్ అయితే ఇచ్చేశారు. యోక్ పార్ట్ దగ్గర మొత్తం మనకి మిర్రర్స్ ఇచ్చేసి అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేశారు. అక్కడక్కడ మనకి సీక్వెన్స్ కూడా ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో యోక్ పార్ట్ మొత్తం మనకి అలానే వచ్చేస్తుంది. ఇంకా రిమైనింగ్ మొత్తం అయితే మనకి ఇలా ప్రింటింగ్ ఉంటుంది. ఇవన్నీ స్ట్రైట్ కట్ కుర్తీస్ కాదు, ఇదైతే మనకి ఇలా అంబ్రిల్లా కట్ వచ్చేస్తుంది. సో ఫ్లేర్ కూడా బాగా ఇచ్చారు యాక్చువల్లీ. అండ్ లాస్ట్ దాకా ఇలానే వస్తుంది. లాస్ట్లో మాత్రం ఎడ్జెస్లో ఇలా మనకి బార్డర్ అయితే ఇచ్చేసారు. లేస్ 4 లైన్స్ ఆఫ్ లేస్ అయితే ఇచ్చేసారు. సో ఇంకా మొత్తం ఇలానే ఉంటుంది. బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ మీద మనకి పింక్ కలర్ అండ్ వైట్ కలర్తో ఇలా అయితే వచ్చేస్తుంది ప్రింటింగ్. అండ్ హ్యాండ్స్ అయితే మనకి ఇలా 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చేసారు. దానికి కూడా మనకి పింక్ కలర్ బార్డర్ అయితే ఇలా ఇచ్చారు. సో ఇలా ఉంటుంది టాప్ అయితే. మనం వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలానే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడ చక్కగా టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు. సో మనకు కొంచెం ఫిట్టింగ్ కొంచెం లూజ్ అలా ఉన్నా కూడా ఆ థ్రెడ్స్ ఇచ్చారు కాబట్టి చక్కగా టై చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి టాప్లో పింక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదా మనకి స్కై బ్లూ కలర్ మీద. సో అదే కాంట్రాస్ట్ కలర్లో మనకి చక్కగా బాటమ్ అయితే ఇలా ఇచ్చేసారు. సో ఆ బ్లూ కలర్ టాప్ మీదకి ఈ బాటమ్ని పేర్ చేసామంటే ఈ పింక్ కలర్ది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ బాటమ్ చాలా బాగుంది. సో ఇలా ఉంటుంది బాటమ్ మీద ఉన్న ప్రింటింగ్ అయితే ఇలా ఉంటుంది. సో దీనికి కూడా మనకి చక్కగా ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు. దీనికి కూడా మనకి పాకెట్స్ అలా అయితే ఏం రావు. బాటమ్ మొత్తం ఇలానే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో టాప్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ బాటమ్ వచ్చేసి పింక్ కలర్లో ఉంది కదా. సో దీనికి రెండింటికి కాంట్రాస్ట్ కలర్లో వైట్ కలర్లో చూస్ చేసుకున్నారు దుప్పట్టా అయితే. సో ఇలా ఉంటుంది. ఈ దుప్పట్టా మీద కూడా మనకి టాప్ అండ్ బాటంలో ఉన్న కలర్స్ అయితే ఇచ్చేసారు. సో వైట్ కలర్ మీద పింక్ కలర్ అండ్ బ్లూ కలర్తో ఇలా వస్తుంది. మెయిన్ పార్ట్ ఆఫ్ ద దుప్పట్టా మొత్తం మనకి ఇలా పింక్ కలర్తో ఇలా వస్తుంది ప్రింటింగ్ మొత్తం. అండ్ బార్డర్స్కి మాత్రం మనకి టాప్లో ఉన్నట్లు బ్లూ కలర్లో ఇలా ఇచ్చేసారు. ఈ అవుట్ఫిట్ మీదకి ఇది పేర్ చేసామంటే చాలా బాగుంటుంది. దుప్పట్టా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ కంఫీ ఉంటుంది. ఇదైతే ప్యూర్ కాటన్ మెటీరియల్, చాలా చాలా కంఫీగా ఉంటుంది. మనం ఎలా వేసుకున్నామంటే అలా ఉండిపోతుంది ఈ దుప్పట్టా అయితే. సో ఇలా ఆ అవుట్ఫిట్ మీదకి మనం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. బికాస్ టాప్ మొత్తం మనకి పింక్ కలర్లోనే వస్తుంది కదా. సో ఈ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లోనే ఈ దుప్పట్టాని పేర్ చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. అండ్ దుప్పట్టాకి ఎడ్జెస్లో మాత్రం ఇలా ఇచ్చారు. సపరేట్గా బార్డర్ లాగా మెయిన్ అంతా ఇలా వచ్చేసింది కదా. సపరేట్గా బార్డర్ లాగా ఇచ్చేసి బ్లూ కలర్ది అండ్ రెడ్ కలర్ది ఇలా ఇచ్చారు. సో ఇది వచ్చేసి దుపట్టా. ఈ బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తీ సెట్ వేసుకున్న తర్వాత అయితే లుక్ ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. క్యాజువల్గా అలా వేసుకోవడానికి అయితే ఇలాంటి అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి. అండ్ కలర్స్ కూడా అన్ని లైట్ కలర్స్లోనే ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్ షేడ్స్లో మంచి డీసెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. దట్టు మనకి దుపట్టా మంచి వైట్ కలర్ ఇచ్చారు కదా, టాప్ బాటమ్లా ఉన్న కలర్స్ లాగా కాకుండా ఇంకా కొంచెం లైట్ షేడ్లో వచ్చేస్తుంది వైట్ కలర్ కాబట్టి చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇది టాప్ అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయాన్ మెటీరియల్ వస్తుంది. అండ్ దుపట్టా అయితే కొంచెం కాటన్ మిక్స్లో వస్తుంది మనకి. సో సూపర్ కంఫీ ఉంటుంది క్యారీ చేయడానికి అయితే. అండ్ ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 550 to 600 ఆ రేంజ్లో వస్తుంది. సో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి మంచి 3 పీస్ కుర్తా సెట్ అయితే వస్తుంది. అండ్ లుక్ కూడా బాగుంటుంది. మొత్తం లైట్ కలర్సే కాబట్టి, లైట్ షేడ్స్లో ఉన్న కలర్స్ కాబట్టి లుక్ కూడా చాలా బాగుంటుంది. దుపట్టా లెంత్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ.
సో ఓవరాల్గా అవుట్ఫిట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మరీ సింపుల్గా ఉన్నప్పటికీ మనకి యోక్ పార్ట్లో కొంచెం మినిమల్గా సీక్వెన్స్ ఆ ఎంబ్రాయిడరీ అదంతా రావడం వల్ల కొంచెం హైలైట్గా కూడా కనిపిస్తుంది. ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ అయితే స్మాల్ సైజ్ నుంచి అప్ టు 3XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్ట్రా స్మాల్ అయితే లేదు. అండ్ ప్రజెంట్ నేను వేసుకున్నది అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఇది మీరు యూజువల్గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సైజింగ్ అయితే కరెక్ట్గానే వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ డార్క్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ కుర్తీ సెట్. ఇది కూడా కలర్ చాలా బాగుంటుంది. ఈ కలర్ అయితే మ్యాక్సిమం అందరికీ చక్కగా సెట్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది టాప్ మొత్తం. ఇది యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మొత్తం కూడా అన్ని బ్రైట్ షేడ్స్లోనే తీసుకున్నారు. రెడ్ కలర్ కూడా కాదు, కొంచెం రస్టీ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్లో ఉంది కలర్ కాంబినేషన్ అయితే. కొంచెం క్రీమ్ కలర్లో కూడా ఉంటుంది. సో హ్యాండ్స్ అయితే ఇలా 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ హ్యాండ్స్కి కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా మనకి ఎడ్జెస్లో అయితే ఇలా చక్కగా 2 లైన్స్ ఆఫ్ లేస్ అయితే ఇచ్చారు. సో అలా వస్తుంది టాప్ అయితే, ఐ మీన్ హ్యాండ్స్ అయితే. అండ్ ఇంకా నెక్లైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ వీ షేప్లో ఇలా నెక్లైన్ అయితే ఇచ్చేసారు. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక క్యాజువల్ సింపుల్ అవుట్ఫిట్ ఇదైతే. అండ్ ఇది కూడా మనకి అనార్కలి మోడల్లోనే వచ్చేస్తుంది. సో బస్ట్ ఏరియా దాకా ఇలా వస్తుంది. అండ్ బస్ట్ ఏరియా కింద నుంచి మనకి చక్కగా చిన్న చిన్న ప్లీట్స్ అయితే ఇచ్చేసారు. మరి పెద్ద పెద్ద ప్లీట్స్ లాగా కాకుండా సో ఇలా చిన్న చిన్న ప్లీట్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇంకా మొత్తం కింద అంతా మనకి ఫ్లేర్ వచ్చేస్తుంది. లైట్ వెయిట్ ఉంటాయి ఇవైతే, మనకి హ్యాపీగా క్యారీ చేయొచ్చు. సో ఇలా ఉంటుంది. ఇంకా మనకి ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఇచ్చేసారు. అండ్ ఇది కూడా నేను సైజ్ అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ కూడా సేమ్ అలాంటి కలర్స్ కాంబినేషన్లోనే, కాకపోతే ప్యాటర్న్ మారుతుంది మనకి. సో ఈ ప్యాటర్న్లో బాటమ్ అయితే ఇచ్చేసారు. మంచిగా స్ట్రైట్ లైన్స్ వచ్చేస్తాయి కాబట్టి బాటమ్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత. సో ఇలా ఉంటుంది బాటమ్ అయితే. దీనికి కూడా మనకి పాకెట్స్ అయితే రావు, కానీ జస్ట్ ఇలా బాటమ్ అంతా ఇలానే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దుపట్టా దీనికి కూడా బెస్ట్ పార్ట్, చాలా బాగా ఇచ్చేసారు దుపట్టా అయితే. ఈ అవుట్ఫిట్స్ అన్నింటికి కూడా దుపట్టా చాలా బాగా ఇచ్చేసారు. మనం ఎలా వేసుకుంటే అలానే ఉండిపోతాయి ఈ దుపట్టాస్ అయితే. ఈజీ టు క్యారీ అనమాట, పడిపోయేలాంటివి అలాంటి దుపట్టాస్ కాదు. సో ఈజీ టు క్యారీ, ఎలా వేసుకుంటే అలానే చక్కగా ఉండిపోతాయి కాబట్టి మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ కలర్ ఐ మీన్ ఆ అవుట్ఫిట్ మీదకి పేర్ చేసామంటే ఈ దుపట్టాని లుక్ చాలా బాగుంటుంది. దీనికి కూడా మనకు చక్కగా లైన్స్ అయితే ఇచ్చేసారు. బాటమ్కి ఎలా ఉందో సేమ్ అలానే ఇచ్చేసారు కాబట్టి ఇలా ఉంటుంది దుపట్టా అయితే. మనకి మెయిన్ పార్ట్ ఆఫ్ ద దుపట్టా మొత్తం బాటమ్కి ఎలా ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్లో ఇచ్చేసారు. అండ్ ఎడ్జెస్లో మాత్రం ఇలా టాప్కి ఉన్నట్లు ఇచ్చారు. దానికి చుట్టూ కూడా మనకి చక్కగా బార్డర్స్ అయితే ఇలా ఇచ్చేసారు. సో ఇలా ఉంటుంది దుపట్టా మొత్తం. ఇలా సింగిల్ పిన్లో క్యారీ చేసినా కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ చాలా క్లాసీగా ఉంటాయి. లైక్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి. డైలీ వేర్లో యూజ్ చేయడం కోసం ఎవరికైనా కూడా చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి మన సెకండ్ అవుట్ఫిట్. నాకు ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే చాలా నచ్చింది. ఇవాల్టి కలెక్షన్లో నా ఫేవరెట్ ఈ కుర్తీ సెట్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నాకు కలర్ చాలా నచ్చింది. మంచి డార్క్ షేడ్లో ఉంటుంది, ఒక చాక్లెట్ బ్రౌన్ షేడ్లో ఉంటుంది. టాప్ బాటమ్ దుపట్టా 3 కూడా సేమ్ కలర్లోనే ఉంటాయి, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది ప్యాటర్న్లో అయితే. టాప్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ బాటమ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ కలర్స్ అయితే సేమ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకి ఇది అరౌండ్ 500 to 550 రేంజ్లో వస్తుంది. సో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే మంచి 3 పీస్ కుర్తీ సెట్ అయితే వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు సైజ్ ఆప్షన్స్, ఇది మనకి ఎక్స్ట్రా స్మాల్ నుంచి అప్ టు XXL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఎక్స్ట్రా స్మాల్ కూడా ఉంటుంది, ఫస్ట్ అవుట్ఫిట్లో లేదు కదా. అండ్ ఇందులో కూడా నేనైతే ప్రెజెంట్ స్మాల్ సైజ్ తీసుకున్నాను. మీరు యూజువల్గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా సైజింగ్ అయితే కరెక్ట్గానే వస్తుంది. అండ్ ఇది మనకి టాప్ బాటమ్ దుపట్టా 3 కూడా కాటన్ మిక్స్ మెటీరియల్లో వస్తాయి. ప్యూర్ కాటన్ మెటీరియల్ అయితే కాదు, కానీ కాటన్ మిక్స్ మెటీరియల్లో వచ్చేస్తాయి. బట్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ కంఫీగానే ఉంది మనం క్యారీ చేయడానికి అయితే. అండ్ దుపట్టా పార్ట్ అయితే చాలా బాగుంటుంది, లెంత్ కూడా బాగుంది ఈ దుపట్టాకి. సో మనకి బాటంలో ఉన్న ప్యాటర్న్ ఇచ్చేస్తారు కాబట్టి దుపట్టా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, దుపట్టా ఎలా వేసుకున్నా కూడా లెంత్ అయితే చాలా బాగుంది. ఒక మంచి డీసెంట్ లుక్లోనే కనిపిస్తుంది. ఈ దుపట్టా కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది. లైక్ ఎక్కడికైనా మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఈ అవుట్ఫిట్ అయితే. మీకు ఈ అవుట్ఫిట్ ఎలా అనిపించిందో ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పర్టికులర్ అవుట్ఫిట్ అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న ఈ కుర్తీ సెట్. బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా బాగుంటుంది కదా, అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషనే. సో ఇది వచ్చేసి టాప్ మొత్తం మనకి ఇలా బ్లాక్ కలర్ ఉంటుంది బేస్ కలర్ అయితే. దాని మీద మనకి వైట్ కలర్తో ప్రింటింగ్ ఉంటుంది. అక్కడక్కడ కొంచెం గ్రీన్ కలర్లో కూడా ఇలా హార్ట్స్ అయితే ఇచ్చేసారు. సో నెక్ లైన్ అయితే ఇలా ఉంటుంది, వీ షేప్లో ఇచ్చారు. అండ్ మనకి దాని చుట్టూ కూడా
మొత్తం ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్తో చాలా బాగా ఇచ్చేశారు. దాని చుట్టూ కూడా మీరు చూడొచ్చు సిల్వర్ కలర్లో ఇక్కడ లేస్ ఒకటైతే అటాచ్ చేశారు. సో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది టాప్ మొత్తం. అండ్ హ్యాండ్స్ కూడా మనకి సేమ్ టాప్కి ఎలా ఉంటుందో అలానే ఇచ్చేసారు. 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ హ్యాండ్స్కి బార్డర్లో అయితే ఎడ్జెస్లో అయితే ఇలా ఉంటుంది. సపరేట్గా ఇదైతే మనకి క్లాత్ అటాచ్ చేశారు. ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా మీరు, ఇదంతా మనకి సపరేట్గా క్లాత్ అయితే అటాచ్ చేశారు. అండ్ దాని మీద చిన్న లేస్ అయితే ఇచ్చారు సిల్వర్ కలర్తో. సో టాప్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఇది కూడా మనకి అంబ్రెల్లా కట్టే కాబట్టి ఇలా ఉంటుంది. దీనికి మనకి సపరేట్గా ప్లీట్స్ అలా ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు ఇలానే వచ్చేస్తుంది. ఎడ్జెస్ దాకా సేమ్ అలానే వస్తుంది. అండ్ ఎడ్జెస్కి మాత్రం ఇలా ఇచ్చేసారు. మనకి హ్యాండ్స్కి నేను సపరేట్గా క్లాత్ యాడ్ చేశానని చెప్పా కదా. సో హ్యాండ్స్కి ఇక్కడ చివర్లో చిన్నది ఇలా యాడ్ చేశారన్నా కదా క్లాత్. సేమ్ అదే మనకి కింద బార్డర్లో అయితే సెంటర్లో ఇచ్చేశారు. అండ్ అటు ఇటు మనకి 2 లైన్స్ ఆఫ్ లేస్ అయితే ఇచ్చేశారు. ఓవరాల్గా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఇదైతే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి దీని మీద ఎక్కువ మనకి బ్లాక్ కలర్ ఎక్కువ అనిపిస్తుంది కదా. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి బాటమ్ చాలా బాగా ఇచ్చారు. సో ఇలా చక్కగా వైట్ కలర్లో, వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో బాటమ్ అయితే వస్తుంది. బేస్ కలర్ అయితే వైట్ వస్తుంది దీనికి. అండ్ అక్కడక్కడ మనకి బ్లాక్ కలర్తో ఇలాంటి ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు. అక్కడక్కడ డాట్స్ కూడా ఉన్నాయి బ్లాక్ కలర్తో. సో బాటమ్ అయితే ఇలా వస్తుంది. అండ్ దీని మీదకి దుపట్టా అయితే సేమ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ని కవర్ చేసేటట్లు బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే దుపట్టా అయితే ఇలా ఇచ్చేసారు. సో దుపట్టా అయితే ఇలా ఉంటుంది. దీనికి మొత్తం బేస్ కలర్ బ్లాక్ ఇచ్చేసారు. అండ్ అక్కడక్కడ వైట్ కలర్తో ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. ఇలా బాక్సెస్ లాగా చిన్న చిన్నవి ఇలా ఇచ్చారు. ఇది మొత్తం మనకి బాటంలో ఉన్న ప్రింటింగే కనిపిస్తుంది ఎక్కువ అయితే. సో బాటంలో మనకి ఎలాంటి ప్యాటర్న్ అయితే ఉందో అదే ప్యాటర్న్ అయితే మనకి దుపట్టాలో కనిపిస్తుంది. అండ్ యాజ్ యూజువల్గా దుపట్టాకి ఎడ్జెస్లో మాత్రం టాప్కున్న ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా సూపర్ కంఫీ ఉంటుంది. దుపట్టా అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు మనం. బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే మనం పేర్ చేసాక లుక్ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. లుక్ వైజ్ అయినా కంఫీ వైజ్ అయినా కూడా సూపర్ ఉంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 650 to 700 ఆ రేంజ్లో వస్తుంది. ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ అయితే ఎక్స్ట్రా స్మాల్ నుంచి అప్ టు 7XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా సైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్క ప్రైస్ పెట్టారు వాళ్ళు. సో మీరు పర్చేస్ చేసేటప్పుడు కూడా ప్రైస్ అయితే ఒకసారి చెక్ చేసుకొని పర్చేస్ చేయండి. ఇది మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి మనకి మెయింటెనెన్స్ కూడా కష్టం అవ్వదు. కొంచెం ఈజీగానే ఉంటుంది డార్క్ షేడ్లో ఉన్న అవుట్ఫిట్స్కి అయితే. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మన లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ మంచి వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ కుర్తీ సెట్. ఇదైతే మనకి మొత్తం వైట్లోనే వస్తుంది. కాకపోతే డిజైన్ మారుతుంది టాప్ అండ్ బాటమ్కి. మొత్తం చాలా బాగుంటుంది ఈ సెట్ అయితే. కొంచెం వైట్లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం క్లాసీగా అయితే కనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది. టాప్కి నెక్ లైన్ అయితే ఇలా చక్కగా వీ నెక్లో ఇచ్చేసారు. అండ్ దాని చుట్టూ కూడా మనకి చక్కగా ఒకే క్లాత్ తీసుకొని సేమ్ ప్యాటర్న్లో ఇలా క్లాత్ అయితే స్టిచ్ చేశారు దీని చుట్టూ నెక్ లైన్కి అయితే హైలైట్ చేయడం కోసం. అండ్ ఇంకా స్లీవ్స్ అయితే మనకి ఇలా వచ్చేసాయి. ఎంత బాగుంది కదా ఈ ప్యాటర్న్ అసలు. దీని మీద యూజ్ చేసిన కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సేమ్ నెక్ లైన్కి ఎలా అయితే ఇచ్చారో మనకి అలానే ఇక్కడ బార్డర్ కూడా సపరేట్ క్లాత్ అయితే యాడ్ చేశారు. సో స్లీవ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి. అండ్ ఇంకా కుర్తీ మొత్తం మనకి సెంటర్ పార్ట్ మొత్తం ఇలా సింపుల్ డిజైన్ వస్తుంది. అండ్ సైడ్స్కి మాత్రం కొంచెం హెవీ ప్యాటర్న్ ఇచ్చేసారు. కుర్తీలో కూడా మనకి 2 ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. సో సెంటర్లో మాత్రం ఇలా వచ్చేస్తుంది. అండ్ సైడ్స్కి మాత్రం నేను ఇందాక స్లీవ్స్కి చూపెట్టాను కదా కొంచెం హెవీగా ఉన్న ప్యాటర్న్ అలా వచ్చేసింది అటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా. అండ్ ఇంకా సైడ్స్కి అయితే మనకి టై చేసుకోవడానికి కూడా చక్కగా ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు. సో ఇంకా దీనికి కూడా మనకి సైడ్స్కి అయితే ఇలా కట్స్ అయితే ఇచ్చేసారు. మనం ఇప్పటిదాకా చూసిన వాటికన్నిటికీ సైడ్స్కి అయితే కట్స్ ఉండవు. మొత్తం అంబ్రెల్లా కట్లోనే వచ్చేస్తుంది. ఇలా చక్కగా కట్స్ అయితే ఇచ్చారు. సో డ్రెస్ మనం వేసుకున్న తర్వాత లుక్ చాలా బాగుంటుంది. చూడ్డానికి అయితే ఇది అంబ్రెల్లా కట్ లాగా అనిపిస్తుంది కానీ చక్కగా సైడ్స్కి అయితే స్లిట్స్ ఉంటాయి. దానికి కూడా చక్కగా ఇక్కడ థ్రెడ్స్ అయితే ఇచ్చారు కాబట్టి టై చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ కూడా చక్కగా సెట్ అయిపోతుంది. బస్ట్ ఏరియా దగ్గర ఆ ఫిట్టింగ్ నీట్గా సెట్ అయిపోయిందంటే డ్రెస్ లుక్ ఆబ్వియస్లీ మంచిగా సెట్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఫ్రంట్ ఇచ్చినట్లే మెయిన్ పార్ట్లో
సెంటర్లో మాత్రం చిన్న మినిమల్ ప్యాటర్న్ ఇచ్చేస్తారు అండ్ సైడ్స్కి మాత్రం కొంచెం హెవీ ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చేసారు. సో ఒక సింపుల్ డీసెంట్ కుర్తీ. ఇది వచ్చేసి టాప్ అండ్ దీని మీదకి బాటమ్ అయితే వైట్ కలర్లోనే ఇచ్చేసారు. మనకి మెయిన్ పార్ట్ ఆఫ్ ద కుర్తీ సెంటర్లో ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ వచ్చేస్తుంది బాటమ్కి అయితే. సో ఇలా అండ్ బాటమ్కి ఎడ్జెస్లో మాత్రం సపరేట్ క్లాత్ అయితే యాడ్ చేశారు. సేమ్ ప్యాటర్న్లో మనకి నెక్ లైన్కి అండ్ హ్యాండ్స్కి స్లీవ్స్ దగ్గర ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే బాటమ్కి కూడా ఇలా అయితే యాడ్ చేశారు. ఇది వచ్చేసి బాటమ్ అండ్ దీని మీద కూడా దుపట్టా అయితే సేమ్ ఆ 2 ప్యాటర్న్స్ కలిపి ఇచ్చేసారు. టాప్లో ఉన్నది అండ్ బాటంలో కలిపి ఉన్నది. సో ఇలా ఉంటుంది. ఈ కలర్ బాగుంది, వైట్ చాలా బాగుంది. దీని మీద యూజ్ చేసిన కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా కొంచెం లైట్ షేడ్స్లోనే ఉన్నాయి కాబట్టి దుపట్టా కూడా ఈ అవుట్ఫిట్ మీద పే చేసామంటే చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి చక్కగా బార్డర్స్ ఇచ్చారు కాబట్టి సింగిల్ పిన్లో అలా వేసుకున్నా చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ వైట్ కలర్లో ఉన్న 3 పీస్ కుర్తీ సెట్ అయితే మనం పేర్ చేసాక లుక్ ఇలా ఉంటుంది. వైట్ కలర్ కాబట్టి చాలా డీసెంట్గా ఉంటుంది అండ్ దాని మీద వచ్చిన కలర్స్ కూడా అన్ని చాలా నీట్గా ఉన్నాయి. లైక్ వైట్లోకి చక్కగా సెట్ అయిపోయి ఇలాంటి కలర్స్లోనే ఇచ్చారు అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో కూడా నేను సైజ్ అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను అండ్ సైజ్ ఆప్షన్స్ అయితే మనకి ఎక్స్ట్రా స్మాల్ నుంచి అప్ టు 7XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకి ఇవాళ చూసిన అన్ని అవుట్ఫిట్స్ కంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. లైక్ అరౌండ్ 450 to 500 ఆ రేంజ్లో వస్తుంది. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది. ఇది మనకి టాప్ అండ్ దుపట్టా సేమ్ కలర్ లో ఉంటుంది. బాటమ్ వచ్చేసి కొంచెం ఇంకా ఎక్కువ వైట్ కలర్ లో ఉంటుంది. లైక్ టాప్ వచ్చేసి కొంచెం ఆఫ్ షేడ్ లో ఉంటుంది, ఆఫ్ వైట్ షేడ్ లో. బాటమ్ వచ్చేసి ప్యూర్ వైట్ షేడ్ లో ఉంటుంది. సో ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మన లాస్ట్ కుర్తీ సెట్ అయితే ఈ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఈ కుర్తీ సెట్. ఇది కూడా చాలా బాగుంటుంది. మనం ఇందాక చూసిన బ్లాక్ అండ్ వైట్ అవుట్ఫిట్ చూసాం కదా, సేమ్ అది అలానే వస్తుంది. దీనికి కూడా నెక్ లైన్ అయితే సో ఇలా వస్తుంది నెక్ లైన్ అయితే. ఇది మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చింది. లైక్ ఇది 400 నుంచి ఆ రేంజ్లో వస్తుంది అనుకుంటా, 400, 450 ఆ రేంజ్లో వస్తుంది అనుకుంటా. సో టాప్ మొత్తం ఇలా ఉంటుంది. మంచిగా డార్క్ బ్లూ కలర్ మీద లైట్ బ్లూ కలర్తో ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు. అండ్ నెక్ లైన్ హైలైట్ అవ్వడం కోసం దాని చుట్టూ అయితే వైట్ కలర్ క్లాత్ అయితే యాడ్ చేసి నెక్ లైన్ని కొంచెం హైలైట్ చేశారు. అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది. అండ్ బార్డర్కి అయితే నెక్ లైన్కి ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే బార్డర్ లాగా ఇచ్చేసారు హ్యాండ్స్కి ఎడ్జెస్లో. ఇంకా టాప్ మొత్తం ఇలానే ఉంటుంది. యోక్ పార్ట్ దగ్గర దాకా సపరేట్గా ఇలా వచ్చేస్తారు. దాని కింద మాత్రం మనకి ప్లీట్స్ అయితే రాదు, జస్ట్ క్రాస్గా అంబ్రెల్లా ప్యాటర్న్లో తీసుకున్నారు. సో ఇలా వస్తుంది ఫ్లేర్ అయితే. అండ్ దీనికి కూడా బాటమ్కి అయితే చక్కగా క్లాత్ అయితే యాడ్ చేశారు. ఇదంతా సపరేట్గా అటాచ్ చేసిన క్లాత్. అది కూడా వైట్ కలర్ మీద బ్లూ కలర్లోనే ప్రింటింగ్ అయితే వచ్చింది. ఈ డిజైన్ చాలా బాగుంది యాక్చువల్లీ కదా. సో ఇలా వచ్చేస్తుంది ఫ్లేర్ అయితే. బాగా ఇచ్చారు. దీనికి కూడా ఒక డీసెంట్ ఫ్లేర్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఇలానే వచ్చేస్తుంది, సేమ్ ప్యాటర్న్లోనే. అండ్ ఇది కూడా సైజ్ స్మాల్ సైజే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి టాప్. అండ్ బాటమ్కి అయితే నేను టాప్కి చెప్పా కదా కింద ఎడ్జెస్లో ఇలా యాడ్ చేశారని చెప్పి, సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి బాటమ్ తీసుకున్నారు. సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండ్ అదే ప్యాటర్న్లోనే వచ్చేస్తుంది. సో ఇలా బాగుంది. ఈ ప్రింటింగ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మనకి స్ట్రైట్ లైన్స్లో వచ్చేసింది కాబట్టి బాటమ్కి చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత అయితే. ఇవన్నీ కూడా మనకు అంబ్రెల్లా కట్స్లో వస్తాయి కాబట్టి బాటమ్స్ ఎక్కువ బయటికి అయితే కనిపించవు. కొంచెం పార్ట్ మాత్రమే మనకి ఆల్మోస్ట్ ఇంత మాత్రమే కనిపిస్తుంది మనకి. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీద కూడా దుపట్టా అయితే చాలా బాగా ఇచ్చారు. సాఫ్ట్గానే ఉంది మెటీరియల్ అయితే. ఫాలింగ్ మెటీరియల్ అలా అయితే కాదు కానీ కొంచెం కాటన్ బ్లెండ్ అలాంటి మెటీరియల్స్లో ఇలా వచ్చేసింది దుపట్టా అయితే. ఈ అవుట్ఫిట్ మీదకి దుపట్టా పే చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. సో ఇలా టాప్లో ఉన్న ప్యాటర్న్ మొత్తం మనకి బార్డర్స్లో ఇచ్చేస్తారు. అండ్ బాటంలో ఉన్నది మొత్తం మెయిన్ పార్ట్ ఆఫ్ ద దుపట్టా అయితే వచ్చేస్తుంది. సో మనం ఇలా ఫోల్డ్ చేసి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. బార్డర్ చాలా నీట్గా ఉంది దీనికైతే. మరి మెస్సీ బార్డర్ అలా ఇవ్వకుండా నీట్గా ఇచ్చారు బార్డర్ అయితే. సో మనం సింగిల్ పిన్లా అలా వేసుకున్నా కూడా చాలా క్లాసీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి దుపట్టా. ఈ అవుట్ఫిట్ అయితే మనం వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. ఇది మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 400 to 450 రేంజ్లోనే వస్తుంది. లైక్ నేను ఇందాక లాస్ట్ చూపించిన అవుట్ఫిట్ కంటే కూడా ఈ అవుట్ఫిట్ ఇంకా తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తుంది. అండ్ క్వాలిటీ కూడా ఆ ప్రైస్కి తగ్గ క్వాలిటీలోనే ఉంటుంది. మరీ సూపర్ క్వాలిటీ అని అయితే చెప్పాను కానీ డెఫినెట్గా ఆ ప్రైస్కి అయితే చాలా వర్తి అనే చెప్తాను. బాగుంది క్వాలిటీ. సైజ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇందులో స్మాల్ నుంచి XXL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ నేను తీసుకునేది కూడా స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను. ఇది మీరు యూజువల్గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది సైజింగ్ అయితే
కరెక్ట్ గానే వస్తుంది. అవుట్ఫిట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. సో గైస్ వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ కలెక్షన్ లో మీ ఫేవరెట్ అవుట్ఫిట్ ఏంటో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం ఒక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, టేక్ కేర్, బై బై.